హలో మేడం. మీకేమైనా అవసరమైతే నా వెనకాలే రాకండి, ఫోన్ చేయండి. మీ నంబరు రూమ్ బోర్డు మీద రాసుంది. నేను కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు. మీ రూమ్కి ఇచ్చినా? నా రూమ్కి రా, నీకు స్వర్గం చూపిస్తాను. రసగుల్లా, నువ్వు నాతో సెటిల్ అయిపో. సింగిల్ కాట్, డబుల్ ఫిల్లో. నువ్వు వాడివా నువ్వు? ఏంటి ఉన్నట్టుండి అర్థం క్రాక్ అవుతుంది. ఎవరు? ఏంటి ట్యాప్ దానంతట అదే ఓపెన్ అయింది? సీకటమ్మ సీకటి, ముచ్చటైన సీకటి, వెచ్చనైన కౌగిలిను రెచ్చగొట్టు సీకటి, నిన్ను నన్ను రమ్మంది కనుగొట్టు సీకటి, ముద్దు ఇద్దరిని కౌగిలించి సీకటి. సారీ, అక్కడ వెనక్కి ఏముందని చూస్తున్నావు? ఇక్కడ ముందు చూడు. తన నెంబర్కే ఫోన్ చేస్తున్నాడు, నా నెంబర్కి ఎప్పుడు చేస్తాడు? హలో హలో మిస్ ఆశా, రసగుల్లా ఇస్ హియర్. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, లెగ్ పీసు, హ్యాండ్ పీసు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని రెడీనా? పక్కనే ఉండి ఫోన్ చేస్తున్నావు. నువ్వే చెప్పు, ఏం కావాలన్నా కాల్ చేసి అడగమని. అలాగే నా సిమ్ కూడా ఫ్రీ. నువ్వేమి దిగులు పడకు, నన్ను నీ పక్కనే ఉంచుకో. నువ్వు నాకు హాట్గా ఒక్కటిస్తే చాలు, నేను నీకు స్పైసీగా కుక్ చేసి పెడతాను. నువ్వు కుకింగ్ చేస్తే నేను బాత్రూమ్ లోనే కూర్చోవాలి. తప్పుకరా. అయ్యో, వదిలితే నన్ను రేప్ చేసేసేలా ఉన్నావే. నన్ను కాపాడండి. అయ్యో రసగుల్లా, స్లిప్ అయ్యి. ఉల్లిపాయలు తిను, స్లిప్ అవ్వకుండా ఉంటుంది. మీరేం వంగద్దు, నేనే వంగుతాను. నువ్వు వంగితే నీ మీద వాలిపోతాను. నేను నిన్ను కాల్తో తన్నే చంపేస్తాను. అయ్యో వద్దు. ఓరి దుర్మార్గులారా, పైన ఈటింగ్ కింద రబ్బింగ్, నా వల్ల కావడం లేదే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్పూన్ తీయడానికి ఇంతసేపా? ఇందుకే నన్ను తీస్తానని చెప్పావు. నా స్పూను, నా స్పూను. ఆ స్పూన్ పోతే పోయిందిలే, నీ స్పూన్ నీ దగ్గర ఉంది కదా. వదలరా మిస్ ఆశా. చెప్పు, మనం ఎప్పుడు చేద్దాం? ఏంటి? అదే రబ్బింగ్. రబ్ అండ్ హగ్గా? ముందు రబ్బింగ్, తర్వాత మీద. రసగుల్లా రా, నేను ఖాళీగానే ఉన్నాను, ఎక్కడైనా రబ్ చేసుకో. మిస్ ఆశా, రసగుల్లా. ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది.
ఆపు. ఏంటి సార్ ఏమైంది? అక్కడ ఎవరో నడు రోడ్లో నుంచొని ఉన్నారు. లేరు సార్, ఎవరు లేరు. లేరా? లేరు. సరిగ్గా చూడు. లేరు సార్, ఎవరు లేరు. లేరా? లేరు. సరే బండి తీ. బండి ఆపు. సార్ సార్ మళ్ళీ ఏమైంది సార్? ఎవరో కూర్చొని ఉన్నారు అక్కడ. అయ్యో సార్ లేరు చూడు. సార్. ఎక్కడ? దిగుపోయి చూడు. సరే ఉండండి చూస్తాను. సరే ఇక్కడ ఎవరూ లేరు. ఈయనెందుకు ఇలా భయపడుతున్నారు? సార్ ఇక్కడ ఎవరూ లేరు సార్. సార్ మీరే వచ్చి చూడండి. ఏంటి సార్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఎవరినైనా గుద్దేస్తుంటే ఇక్కడే పడి ఉండాలి కదా. ఈ రోజు ఏమైంది సార్ మీకు? ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? సరే ఎవరూ లేరు. సరేరా తొందరగా వెళదాం. దా. సరే సార్ మీరు వచ్చి కారు ఎక్కండి. அதிசயமா இருக்கு. మావా ఒక్క నిమిషం డాడీ కాల్ చేస్తా. ప్లాన్ చేస్తాను. అలాగా హలో డాడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మేము మా గర్ల్ ఫ్రెండ్స్ అవుటింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళొచ్చారండి? వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. జాగ్రత్తగా ఉండండి. యా థ్యాంక్ యూ. లవ్ యూ. రేపు షూటింగ్ స్పాట్ కుదరదు. నేనేమంటానంటే వెల్కమ్. చాలా బాగుంటుంది. డార్లింగ్ తీసుకో. అందుకోరా. థ్యాంక్ యూ. ఇదిగోరా. కూల్ డ్రింక్ తాగితే బాడీ హీట్ ఎక్కుతుంది. తర్వాత ఈడొక్కడ. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. నిజంగా దగ్గరకు వస్తే చంపేస్తాను. వెళ్ళిపో. నీకు గేమ్ అంటే అంత ఇష్టమా? నాకు ఇష్టమే. ఆడదామా? ఎవరికి నచ్చకుండా ఉంటుంది. రెడీ అవ్వండి. రసగుల్లా. అవును, అందరూ ఒక గేమ్ ఆడాలి. దానికి ఒక కండిషన్ ఉంది. కళ్ళగంతలు కట్టుకొని మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కనిపెట్టాలి. ఎవరు గెలుస్తారో వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో జాలీగా ఉండొచ్చు. మేడం వీళ్ళు దాగుడు మూతలాడేలాగా మనం సెట్ అయిపోదాం. నా వెనక నుంచి మేడం నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు? హాక్ చేసుకోవడానికా? అది నేను కళ్ళతో చూడాలని ఆశగా ఉంది. యాక్చువల్లీ ఊరికే ఆడద్దు. నేను ఓడిపోయాను అనుకోండి, మీరేం చూపించద్దు. ప్లీజ్ ఒప్పుకోండి. ఓకే. నేను చూపిస్తానంటే నువ్వు నాతో రావడం లేదు. Turn, turn, turn. Oh my God. Baby, come on, catch me.
క్లాప్ సౌండ్ ఇక్కడ నుంచి వచ్చింది. నేను ఇక్కడికి రాలేదు. ఇక్కడేదో జరుగుతుంది. నేను అప్పుడే చెప్పానా, కానీ నువ్వు నమ్మలేదు. సరే దొలే కానీ వాళ్ళేం చేస్తున్నారో చూద్దాం. సరేరా. రాజేష్ ఏమైందిరా? అదేంటంటే ఏమైంది? ప్లీజ్ ఈ గేమ్ ని ఇంతటితో స్టాప్ చేద్దాం. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. అవునరా. అవును, రసగుల్లా ఏడి? రండి రండి. ఆశా ఆశా ఎవరో ఇటు వెళ్ళినట్టుంది. ఎవరైతే ఏంటి, నాకు దొరికిన అవకాశాన్ని నేను మిస్ అవ్వకూడదు. ఆశా 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 ఎవరిది? ఏమైందిరా? మీరు ముగ్గురు ఆడుకోవడం మానేసి నన్ను చూడడానికి ఎందుకు వచ్చారా? అసలు ఏమైందో చెప్పండి. ఆశా నిజం చెప్పు, ఈ ఇంట్లో ఏమైనా సమస్య ఉందా? అలాంటిదేం లేదే. రేయ్, ఆ రోజు రాత్రి ఏమైందంటే ఏమైంది? ఏం లేదు ఏం లేదు ఏం లేదు చెత్త పిచ్చోని అనుకుంటారు. రివర్స్ లో వెళ్తుంది. నేను వస్తున్నా. చూసావా, చివరికి నిన్ను బంధించాను. నువ్వు పెద్ద తప్పే చేశావు. అమ్మా, నేను అడిగినట్లే అది వచ్చేసిందా? నీ కంట్లో కన్నీరా? ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నేను ఎన్నో ఆత్మల్ని బంధించాను, కానీ నీ కన్నీళ్లలో ఏదో బాధ కనబడుతోంది. అది తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. అదేంటో చెప్పు. అయితే నువ్వు సాహస సింహ అభిమాని కథ విను. నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదా లేదా తప్ప? ఇప్పుడు నేను కాలేజ్ క్యాంపస్ లోనే ఉన్నాను. స్టూడెంట్స్ అడిగి తెలుసుకుందాం రండి. మేడం, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదనా లేదా తప్ప? తెలీదు. లేదు. గాయ్స్, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదేనంటారా లేదా తప్పంటారా? తప్పే అంట. అరే ఉండరా, సరే అంటాను సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదేనంటారా తప్పంటారా? ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ చూపిస్తాను, రండి. ఎందుకంటే బ్రేకింగ్ న్యూసా? ఓ మై గాడ్. ఇదిగో ఇదే ఆ బ్రేకింగ్ న్యూస్. మేడం చెప్పండి మేడం, నోట్ బ్యాన్ కంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటి? నోట్ బ్యాన్ అది లేట్ గానే ఇంప్లిమెంట్ అయింది. ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడో మా గురువు గారు చెప్పారు. ఏంటి మీరనేది? ఎవరు మీ గురువు? సాహస సింహ విష్ణు సార్. విష్ణు సారా? కొంచెం వివరంగా చెప్పండి. విష్ణు సార్ అప్పుడే చెప్పారు, మనమే అప్డేట్ అవ్వలేదు. అది సరే, నోట్ బ్యాన్ చేయడం సరైందేనంటారా తప్పంటారా? నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే బ్లాక్ మనీ ఎలా మారాలో అలా మారిపోయింది.
అందువల్ల మిడిల్ క్లాస్కి లో క్లాస్కి చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. నోట్ బ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడుతోంది. ముందు తన్ను బ్యాన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇది వెంటనే రాహుల్ కి చెప్పాలి. త్వరగా పని పూర్తవ్వాలి. చెయ్యి. వాడెక్కడికి వెళ్ళాడరా? హలో హలో చెప్పు. ఎక్కడున్నావు? బయట ఉన్నానే. సరే సరే, వెంటనే కాలేజీకి రా. ఎందుకు? ఇక్కడ ఒక అమ్మాయి ఓవర్ గా చేస్తుంది. దాన్ని బ్యాన్ చేయాలి. త్వరగా రా. సరే బ్యాన్ చేయొచ్చులే. ఎవరిని బ్యాన్ చేయాలి? నీకు తెలిసిందేగా, అదే ఆ విష్ణుప్రియ. విష్ణుప్రియనా? సరే ఉండు. త్వరగా వచ్చేయ్.